ఈ రోజు మనం ఎగబడి కొంటున్న ఈ యొక్క కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక లెగసీ స్టార్ట్ చేసింది రెనాల్డ్ డస్టరే. కాకపోతే వాళ్ళ బ్రదరే నిసాన్ టెరానో అని ఒక కార్ ఉంటుండే అనమాట. 2013 లో వీళ్ళు లాంచ్ చేశారు ఆ కార్ ని అండ్ 2020 లో అయితే మూసేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి నిసాన్ షోరూమ్లు మొత్తం బోర్ కొట్టేస్తున్నాయి. వెళ్తే మహా అంటే మ్యాగ్నెట్ కనబడుతుంది, లేదంటే గ్రెవైట్ కనబడతా ఉంటది. దాని మించి వాళ్ళ దగ్గర ఏ కార్లు లేవు. కాకపోతే ఈ రోజు ఏదైతే జూలై 9th ఉందో ఇక్కడ మనం కనబడుతున్న ఏదైతే కార్ ఉందో టెక్టాన్, ఇది చాలా చాలా పెద్ద లాంచ్ వీళ్ళకి. అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేసేది అనమాట. ఎందుకు అని చూస్తున్నైతే ఈ సెగ్మెంట్ లో చాలా హెవీగా పర్చేసెస్ అయితే ఉంటాయి మన ఇండియా వైడ్. అండ్ ఎవ్రీ కార్ మ్యానుఫాక్చరర్ బాగా మనీ స్పెండ్ చేసేది ఈ యొక్క సెగ్మెంట్ లోనే. రీసెంట్ గా లాంచెస్ చూస్తే డస్టర్ మీద చాలా స్పెండ్ చేశారు లాంచ్ కే, సిఆర్ఐ కి చాలా స్పెండ్ చేశారు లాంచ్ కే, స్కోడా వాళ్ళు అప్డేట్ చేసి వాళ్ళ కార్ తీసుకొచ్చారు, ఫోక్స్ వ్యాగన్ వాళ్ళు అప్డేట్ చేసి వాళ్ళ కార్ తీసుకొచ్చారు, గ్రాండ్ విటారా వచ్చింది, మళ్ళీ మనకి హైరైడర్ వచ్చింది. ఎవ్రీ మ్యానుఫాక్చరర్ అస్సలు వదలని ఏదైనా స్పేస్ ఉందంటే ఈ యొక్క 4.3 కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లోనే. అండ్ ఈ కార్ ఈ రోజు లాంచ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే కస్టమర్స్ కి చాలా ఇష్టమైన టెరానో స్పేస్ లో ఈ యొక్క కార్ ని తీసుకొచ్చారు. ఇందాక రూమ్ లో డిస్కషన్ కూడా అవుతుండే ఎందుకు సేమ్ పేరు పెట్టలేదని. వాళ్ళు కొంచెం యూనిక్ గా ఉంటుంది కదా అని ఈ యొక్క కార్ పేరు కూడా మార్చడం జరిగింది. దీన్ని బాగా వీళ్ళు సేల్స్ మీద ఫోకస్ చేయడానికి దీని ఫ్రంట్ లో ఎక్కువ ఏదైతే ఉందో వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే మనకి పెట్రోల్ ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని అర్థం చెప్పుకోవచ్చు ఎస్యూవీ సెగ్మెంట్ లో. దాన్ని ఇన్స్పైర్ చేసుకుంటూ దీని యొక్క ఫ్రంట్ లుక్ అంతా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని ప్రైసెస్ కూడా మనం ఆల్రెడీ చూసే ఉంటాం. 10.5 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ 18.7 వరకు ఎక్స్ షోరూమ్ మాత్రమే. ఇది ఆన్ రోడ్ ఆబ్వియస్లీ దాటేస్తాయి నెంబర్స్ అన్ని. సో మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇంటీరియర్స్ లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్లీ AWD ఇంకా హైబ్రిడ్ పవర్ ట్రైన్ దీనికి వస్తుందా అని అడిగితే వీ కెనాట్ సే ఎనీథింగ్ టుడే అని అయితే మాట్లాడుతున్నారు. మోస్ట్లీ హైబ్రిడ్ అయితే ఇయ్యారు. ఒకవేళ ఇస్తే మళ్ళీ డస్టర్ సేల్స్ ఇంపాక్ట్ అయితే కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే సేమ్ కర్టెన్ బట్ డిఫరెంట్ రూమ్స్ కాబట్టి నాకైతే డస్టర్ మీద నాకు దీని యొక్క ఫ్రంట్ లుక్ చాలా నచ్చింది. ఈ రెండిట్లో నీకే కార్ నచ్చింది లేకపోతే ఫుల్ సెగ్మెంట్ లో నీ ఫేవరెట్ కార్ కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దయచేసి ఛానల్ ని ఫాలో కొట్టండి.